తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు, చిక్కులలో పడడం తనకే సరదా. లక్ష్మి, ఏంటమ్మా? రేపు నువ్వు వరలక్ష్మి వ్రతం చేయాలి. పొద్దున్నే ఇంటి గడపకు పసుపు రాసి గౌరమ్మను చేసి దండం పెట్టుకుని ముత్తైదువులకు వాయనమిచ్చి నీ భర్త చేత ఆశీర్వాదం తీసుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. నేనా? ఇప్పుడేంటమ్మా ఈ వ్రతం? వదిన్ చెప్పింది. ఈ ఇంటి కోడలు వరలక్ష్మి వ్రతం చేస్తే జరిగే అరిష్టాలు అపశకునాలు పోయి మంచి జరుగుతుంది. అయితే ఇది సహస్రమ చెయ్యాలి కదమ్మా? కాదు, నువ్వే చెయ్యాలి. ఈ ఇంటి కోసం, విహారీ కోసం నువ్వే చెయ్యాలి. అదేంటమ్మా, ఈ పరిస్థితుల్లో ఎలా చేస్తాను? అది సాధ్యమేనా? సాధ్యమే లక్ష్మి, నేనుంటాను, అంతా నేను చూసుకుంటాను. అమ్మా, దయచేసి వద్దు. సహస్రమ్మకి పోటీగా నేను చెయ్యను. ఆమెనే చేయనివ్వండి. నీకెలా చెప్పాలి లక్ష్మి? అక్కడ వదిన ఇంటి కోడలే వ్రతం చేయాలి అంటుంది. నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వు చేస్తేనే ఆ వ్రత ఫలితం దక్కుతుంది. సహస్ర చేసిన ఉపయోగం లేదు. నా మాట విని కాదనకు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు లక్ష్మి. అమ్మా, నేను ఈ ఇంటి కోడల్ని కాదు. నేను మీ ఇంట్లో ఒక పని మనిషిని అంతే. నేను అలాగే ఉంటాను, మీరు కూడా అలాగే చూడండి. మా కుటుంబం కలిసిమెలిసి ఉండడం కోసం, మా సంతోషం కోసం నువ్వీ మాట అంటున్నావని తెలుసు లక్ష్మి. కాదమ్మా, నా మాట వినండి. లక్ష్మి, నిన్నో విషయం అడుగుతాను, నాకు సూటిగా సమాధానం చెప్పు. నువ్వు ఈ ఇంటి మేలు కోరుతావా లేదా? మీరందరూ బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటానమ్మా. అయితే ఈ ఇంటి కోసం, విహారీ కోసం నువ్వు వదిన చెప్పినట్టు వ్రతం చెయ్యాల్సిందే. కాదమ్మా, నేను రేపు వ్రతం చేస్తే సహస్రమ్మకి నచ్చదు. పద్మాక్షమ్మ అస్సలు ఊరుకోరు. మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ వ్రతం ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. నాకెందుకో భయంగా ఉందమ్మా. భయపడకు లక్ష్మి, నువ్వీ వ్రతం చేస్తుంది మా కోసం, విహారీ కోసం. ఎవరూ నిన్నేమనకుండా నేను చూసుకుంటాను. చాలా సరేనమ్మా. కంగారు పడుకు లక్ష్మి, ఆ అమ్మే నిన్ను కాపాడుతుంది.